అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుమారు 90 రోజులుగా వస్తూ ఉంది. ఈ 90 రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేటలో ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏమిటో ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితులు అవసరం కల్పించారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. ఈరోజు ఉదయాన్నే చూసాం, నర్సరావుపేట నియోజకవర్గం అచ్చింపాలెం గ్రామం దగ్గర కోడి పందాలు కలకలం. స్వయంగా అరవింద్ బాబు గారి కుమారుడు బావమరిది కజిన్ బావమరిది అవుతాడు. అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం మనం. కోడి పందాలంటే సంక్రాంతికి గోదావరి జిల్లాలు బర్రెలు అవి వేసుకొని ఒక ఆనవాయితీగా దాన్ని సంక్రాంతి పండగ సమయంలో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పండగ రోజున ఎక్కడైనా గ్రామాల్లో పల్లెటూరులో కోడి పందాలు వేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. అని పండగ లేదు, ఇదేమీ లేదు, ఇదేదో ఒక దందాగా రోజుకి ₹1,00,000 వసూలు చేయాలని అని వాళ్ళే ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు వెళ్తే మీకు ₹1,00,000 లంచం ఇస్తున్నాం కదా, రోజుకి మీరెందుకు వచ్చారని అడగటం. పోలీసు వాళ్ళు అవాక్కై ఎమ్మటే రైడ్లు చేసి అక్కడున్న దాదాపు 15 మందిని అరెస్ట్ చేయటం, ₹33,000 డబ్బులు వసూలు చేయటం, 2 కార్లు సీజ్ చేయటం, బైకులు సీజ్ చేయటం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అరవింద్ బాబు గారు నర్సరావుపేటని అని చెప్పి ఈరోజు నేను అడగదలుచుకున్నాను. కోడి పందాలు, ఇక కోడి పందాలని ఈరోజు ఎవరు విజయ్ అనే అతను అసలు ఇతనికి ఏం సమయం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ఈరోజు నర్సరావుపేట ప్రజలు 3 నెలలకే ముఖం మొత్తింది అందరికీ. ఇవి కాకుండా మట్టి, ఒక్కొక్క టిప్పర్కి మట్టికి అదనంగా ₹1,000 ఒక్కొక్క రూట్లో ఒక్కొక్కరికి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు కాకుండా మహిళా కార్యకర్తలు అర్ధరాత్రి కూర్చొని ఈ మట్టి లారీలు ఆపి వాళ్ళు చేసే ధర్నాలు. ఎక్కడ కంట్రోల్ ఏమైనా ఉందా? ఏమీ కంట్రోల్ లేదు. ఎవరు దందా వాళ్ళదే, ఎవరు చేసే పని వాళ్ళే. మీరిచ్చిన కాంట్రాక్టరే మట్టి తోలుతుంటే మళ్ళీ అతన్ని ఆపడానికి మళ్ళీ 2 మహిళా కార్యకర్తలు రోడ్డు మీద కూర్చొని అర్ధరాత్రి 11 గంటలకి ధర్నా చేసే కార్యక్రమం. ఏం జరుగుతూ ఉంది నర్సరావుపేటలో? మట్కా మొన్నే 5 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మట్కా ఆడుతుంటే పట్టుకున్నారు, నైట్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది కూడా అందరికి తెలిసిన వాస్తవమే. ఇసుక టన్ను ₹1,200, ₹1,300కి ఈరోజు అమ్ముతూ ఉన్నారు. గతంలో ₹700 అమ్మింది, ఇవాళ ₹500 ఎక్స్ట్రా. ఈ వరదల్లో అసలు దొరకదు. దీని మీద మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆయన ట్యాక్స్ ఆయన వేసుకొని దీని మీద వసూలు చేసే కార్యక్రమం. బార్ అండ్ రెస్టారెంట్లు 1 సంవత్సరం రెన్యూవల్గా ఉంది,
రెన్యూలు కట్టుకుందామన్నా ఎక్సైజ్ వాళ్ళ చేత మళ్ళీ వీళ్ళందరికీ ఫోన్లు. మీరు కట్టొద్దు, కట్టకముందే వచ్చి మాట్లాడుకోండి ఎమ్మెల్యే గారితో అని ఎక్సైజ్ వాళ్ళు ఫోన్ చేస్తారు ప్రతి అందరూ బార్లందరికీ. ఏం వదిలిపెట్టాను? ఇసుక, మద్యం, మట్కా, మరి కోడి పందాలు, పేకాట శిబిరాలు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి 3 నెలలకే నర్సరావుపేటలో అమ్మో కూటమి ప్రభుత్వమా, అమ్మో ఎమ్మెల్యే గారా అనే పరిస్థితికి తీసుకొచ్చాడు ఇవాళ అరవింద్ బాబు. ఆయన ఫోన్ చేసి నేనే చూస్తున్నాను ఆర్థిక లావాదేవీలని వాళ్ళ బావమరిది ఫోన్ చేస్తాడు. కొడుకు బావమరిది, కొడుకు కాదు కొడుకు బావమరిది. మళ్ళీ ఈయన కాదని చెప్పి మెడికల్ షాప్ నుంచి ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడు. ఆయన కాదు నేను చూస్తున్నాను ఇవన్నీ అని ఆర్థిక లావాదేవీ. ఏం జరుగుతూ ఉంది అరవింద్ బాబు గారు? ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు తెలుసుకోకుండా ఏముండరు. ఏ సంబంధం నర్సరావుపేట నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఏమన్నా పనిచేశాడా? ఎన్నికల ముందు నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూలకారకుడు ఈ విజయ్ అనే వ్యక్తి. ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు, జనాలను తీసుకొచ్చాడు, అవుటర్స్ని. ఆ రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి. నువ్వురా వచ్చి ఎంక్వైరీ అయ్యి, సిబిఐ ఎంక్వైరీ అయ్యి, లేకపోతే ఈడీ ఎంక్వైరీ చేసుకో, ఏ ఎంక్వైరీ లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ అయ్యి, మీ రాష్ట్ర సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యి, ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే. నువ్వు ఎక్కడ ఏం చేసామో చేసుకో. ఊరి వెలుపల ఉన్న రిసార్ట్స్లో, ప్రైవేట్ రిసార్ట్స్లో పేకాట శిబిరాలు నడిపించినందుకు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు ఒక తెలుగుదేశం నేత. 10 చోట్ల ఈరోజు పేకాట శిబిరాలు. వాళ్ళ పేర్లు వివరాలు పోలీసు వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. ఇప్పటికైనా ఎస్పీ గారు, మీరు మంచివాళ్ళు, మీరు ఇక్కడ చట్టపరంగా వ్యవహరించాలని మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పేకాట శిబిరాలని అరికట్టాలి, పేకాట శిబిరాలను పూర్తిగా తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.